Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today's divine empowerment. Divine empowerment. దైవికమైన అధికారికత. దైవికమైన అధికారం. The text is from the book of Joshua, chapter 1, verse 9. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరముగా ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీ దేవుని యెహోవా నీకు తోడై ఉండును. డివైన్ ఎంపవర్మెంట్, దైవికమైన అధికారం. యెహోషువకు దేవుడు దయచేస్తున్నాడు. బీ స్ట్రాంగ్, బీ కరేజియస్. ఈజ్ నాట్ అబౌట్ సెల్ఫ్ రిలయన్స్, బట్ అబౌట్ leaning to God's strength as He promised to be with you, making you capable of facing anything. నిబ్బరంగా ధైర్యంగా ఉండు మన మాట. ఇది మన మీద ఆధారపడం అన్న భావాన్ని సూచించడం లేదు. ఇట్స్ నాట్ అబౌట్ సెల్ఫ్ రిలయన్స్, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అన్నమాట. మన మీద మనం ఆధారపడి ముందుకు సాగిపోవడం అనే అర్థంతో కూడుకున్నది కాదు. ఇట్ ఈస్ అబౌట్ లీనింగ్ టు గాడ్ స్ట్రెంగ్త్. దేవుని మీద, దేవుని శక్తి మీద ఆనుకోట, ఆధారపోట. ఆయన యొక్క వాగ్దానములు, నేను నీకు తోడే ఉంటాను వాగ్దానము గమనించినప్పుడు, మేకింగ్ యూ క్యాపబుల్ ఆఫ్ ఫేసింగ్ ఎనీథింగ్. దేనినైనా ఎదుర్కోవడానికి ఈ వాగ్దానం ఎంతగానో దోహం చేస్తుంది. మేకింగ్ క్యాపబుల్ ఆఫ్ ఫేసింగ్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. దిస్ ప్రామిస్, బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజియస్. దట్ మీన్స్ ఓవర్కమింగ్ ఫియర్. This verse direct addresses fear and discouragement, reminding believers that God's presence eliminates the need for dread as He is greater than any obstacles. మనకెదిరే సమస్య కంటే దేవుడు గొప్ప దేవుడు. ఆయన దేవుని యొక్క సన్నిధి, దేవుని వాగ్దానం సన్నిధి అనేది భయాన్ని అధిగమించి ముందుకు సాగిపోటకు దోహదం చేస్తుంది. నిరుత్సాహాన్ని అధిగమించి ముందుకు సాగిపోవడానికి వాగ్దానం దోహదం చేస్తుంది. ఒబీడియన్స్ టు గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధికి విధేయత చూపించుట. ద ప్రామిస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈస్ లింక్డ్ టు ఒబీడియన్స్. దేనికి వాగ్దానం అనేది విధేయతతో అనుసంధానం చేయబడి ఉన్నది. ఇట్స్ లింక్డ్ టు ఒబీడియన్స్ టు హిస్ లా. ఆయన యొక్క ధర్మశాస్త్రం విధులకు లోబడి జీవించుట. కాబట్టి విశ్వాసి అనేది బిలీవర్స్ ఫైండ్ స్ట్రెంగ్త్ వెన్ దే ఫాలో హిస్ విల్. దేవుని యొక్క చిత్తంను అనుసరించి నడుచుకుంటున్నప్పుడు మనం ఆ శక్తి పొందుకుంటాం. ఆ శక్తి ఎలా వస్తుంది మనకు? ఆ బలం ఎలా వస్తుంది? వెన్ యు ఫాలో గాడ్స్ విల్. ఈ నూతన సంవత్సరం ముందు దేవుని యొక్క చిత్తము లోబడి జీవించినప్పుడు దేవుని శక్తి పొందుకుంటాం. యు ఓవర్కమ్ ఫియర్ అండ్ యు ఓవర్కమ్ ఆబ్స్టకల్స్ అండ్ యు విల్ బి కేపబుల్ ఆఫ్ ఫేసింగ్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఈ నూతన సంవత్సరంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుడు శక్తి ఇస్తాడు. ఎప్పుడనగా నీవు ఆయన చిత్తమునకు సంపూర్ణంగా విధేయత చూపించినప్పుడు. కాబట్టి రెస్టింగ్ ఆన్ హిస్ ప్రామిసెస్, ఇట్ ఈస్ అండ్ కాల్ టు ట్రస్ట్ గాడ్స్ ప్రామిసెస్ by meditating on God's word. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయటం ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం. You have to trust God's
కంపానియన్షిప్. నువ్వు నడుచు మార్గం అంతటా నీ దేవుడు నీకు తోడై ఉండునని వాగ్దానము గమనించినప్పుడు యు ట్రస్ట్ గాడ్స్ ప్రామిసెస్. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ గ్యారెంటీడ్ వెన్ వీ ఫాలో హిమ్. అని అనుసరించినప్పుడు దేవుని యొక్క సన్నిధి మన తోడుగా ఉంటుంది. అనుసరించినప్పుడు దేవుని సన్నిధి తోడుగా ఉండదు. ఈ నూతన సంవత్సరం షుడ్ ఫాలో గాడ్స్ విల్. We should follow God's plan. We should believe, trust God's promises. You should believe His promises. You should meditate on God's word. నేను వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆయన చిత్తము అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆయన ప్రణాళిక అనుసరించినప్పుడు ఈ యొక్క వాగ్దానం అనేది నీకు వర్తిస్తుంది. దేవుని ప్రణాళిక అనుసరించాం, దేవుని చిత్తం అనుసరించాం, ఇలా దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. కాబట్టి నూతన సంవత్సరం ముందు let us follow His plan, His will, then you will enjoy His presence throughout this year. Wish all a happy new year, Christ-centered, victorious and prosperous, bright new year 2026. God bless you. మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ నూతన సంవత్సరం ముందుకు సాగిపోతుండగా మీ యొక్క వాగ్దాన సన్నిధి మేము పొందుకోవాలంటే ప్రభువా మీరు సెలవిచ్చారు. మీ చిత్తాన్ని అనుసరించాలి, మిమ్మల్ని వెంబడించాలి, మీ వాక్యం ధ్యానం చేయాలి. మీ ప్రణాళిక అనుసరించినప్పుడే మీ సన్నిధి మాకు తోడుగా ఉంటుంది. మీ శక్తి మాకు సహాయం చేస్తుంది. ఏదైనా ఎదిరించడానికి, భయంను అధిగమించి ముందుకు సాగిపోవడానికి సహాయం చేస్తున్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయినా అనుసరించే శక్తి పొందుకొని వాగ్దాన ఫలం పొందుకోవడానికి ఈ నూతన సంవత్సరం ముందు రాబోయే సంవత్సరాల్లో మీ సహాయం మెండుగా దయచేవలసిగా విజ్ఞాపన చేస్తాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.